ఈరోజు మనం లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారమే ఎందుకు చేయాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవిని గురు శుక్రవారాల్లో ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఈ రోజుల్లో దేవిని ప్రసన్నం చేసుకుని ఆమె ఆశీస్సులు పొందేందుకు మరి వ్రతాలు నోములు చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన స్తుతులు ఆ రోజున తప్పకుండా ఎక్కువగా పఠిస్తారు. మరి ఆ రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఈరోజు మానవులే కాదు, పురాణాల్లో రాక్షసులు కూడా శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారు అని చెప్పటానికి ఉదాహరణగా కూడా అనేక కథలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఐశ్వర్యం కావాలి కదా, అందుకని లక్ష్మీదేవిని పూజించేవారట అన్నమాట. అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమైన దినంగా ఎందుకు పేరు మోసింది? రాక్షసులు కూడా ఆ రోజే లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించేవారు అనే ప్రశ్న. దానికి మరి అందున రాక్షస సంహారి అయిన విష్ణుమూర్తి భార్యని రాక్షసులు పూజించడం ఏమిటి అని ఈ సందేహాలన్నీ వస్తూ ఉంటాయి. ఈ సందేహాలకు సమాధానం తెలుసుకుందాం. ఏంటంటే, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుల పేరు మీదగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెప్తున్నాయి. ఇకపోతే శుక్రాచార్యుడి తండ్రి భృగు మహర్షి. ఈ భృగు మహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా. మరి అందుకే లక్ష్మీదేవిని భార్గవి అని పేరు కూడా ఉంది. అంటే భృగు యొక్క భార్గవి అనే పేరుంది లక్ష్మీదేవికి తండ్రి గనక. ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడవుతాడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే చాలా ప్రీతికరమైంది. లక్ష్మీదేవి రూపురేఖల్లో, వస్త్రధారణలో కూడా రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాల్ని ధరించినట్లుగా మనం చిత్రాల్లో చిత్రీకరిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. ఎరుపు రంగుకి శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకి, ప్రకృతికి చిహ్నాలు. ఎరుపు రంగు శక్తికి చిహ్నం, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి గుర్తు. మరి ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి కదా, అందుకే ఆమెని ఈ రెండు రంగుల వస్త్రాల్లో ఎక్కువగా చిత్రిస్తూ ఉంటారు. ఇక లక్ష్మీదేవికి బంగారు ఆభరణాలు లక్ష్మీదేవి ధరించినట్లుగా చూపిస్తారు. మరి అమ్మ ఐశ్వర్యవంతురాలు కదా, అందుకని ఆభరణాలు ఎక్కువగా ధరించినట్లుగా చూపిస్తారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ విష్ణుమూర్తిని దరి చేరలేరు. లక్ష్మీదేవి అనుగ్రహంతోనే విష్ణుమూర్తిని దరిచేరతారు. అంటే ఆమె ఎప్పుడు ఆయన పాదాల చెంతే ఉంటుంది. ఆయన అటువంటి లక్ష్మీదేవిని ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. అందుకని లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కానీ విష్ణుమూర్తిని దరిచేరలేరు అని చెప్తున్నారు. మరి లక్ష్మీదేవి ప్రసన్నత లేకపోతే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం అంటే మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు, ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అని మనకి లక్ష్మీదేవిని ఎందుకు శుక్రవారం పూజిస్తారు? లక్ష్మీదేవి దేనికి అధిదేవత అంటే ఐశ్వర్యానికి అధిదేవత. ఆమె అనుగ్రహంతోనే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది.
అందుకని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆ అనుగ్రహం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలి. ఆమె ఐశ్వర్యానికి సంకేతం. ఆమె వల్లే సమస్త ఐశ్వర్యాలు జగత్తులో సృష్టింపబడి ఆ ఐశ్వర్యాలతోనే జగత్తంతా పోషింపబడుతోంది. అందుకని ఐశ్వర్యం, ప్రతిదీ ఐశ్వర్యమే, ఒక్కటే కాదు. మనకి ఉన్న ప్రతి వస్తువు కానీ, మన ఆ స్థితి, ఆస్తి కానీ, గుణం కానీ, మరి ఎవరో మనకు చేరి చక్కగా ప్రసన్నంగా ఆదరంగా ఎవరు ఉన్నా అది ఆమె యొక్క ఐశ్వర్యం చేతే మనకు ఆ అదృష్టం లభించింది అనుకోవాలి. వస్త్రాలు అంటారా, అమ్మ ప్రకృతికి ప్రతిరూపం కనుక ఆకుపచ్చ చీర, శక్తికి ప్రతిరూపం కనుక ఎర్ర చీర ధరిస్తుంది. మరి లక్ష్మీదేవి శుక్రాచార్యుడు సోదరుడు లక్ష్మీదేవికి కనుక శుక్రవారం అంటే అమ్మకి ప్రీతికరమైందని. మరి భార్గవుడు భృగు మహర్షి తండ్రి అవుతాడు లక్ష్మీదేవికి, అందుకని భార్గవి అనే పేరు కూడా వచ్చింది అని మనకి. ఈ రాక్షస సంహారి విష్ణుమూర్తి. రాక్షసులకి విష్ణుమూర్తికి రాక్షసులకి శత్రుత్వం ఉంటుంది కదా, ఇష్టం ఉండదు కదా. అయినా కూడా విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిని రాక్షసులు కూడా ఆరాధిస్తారు. ఎందుకంటే వాళ్ళకన్నీ కావాల్సినవి ఐశ్వర్యాలు కదా. ఆ ఐశ్వర్యాలు ఇచ్చేది ఆ లక్ష్మీదేవి గనక ఆమెని రాక్షసులతో సహా అందరూ కూడా ఆరాధించి ఐశ్వర్యాలని పొందుతూ ఉంటారని మనకి చక్కగా లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం జరగటానికి కారణాలు, ఆమెకి ఆ పేర్లు, ఇష్టమైన చీరలు అన్నీ కూడా మనకి చక్కగా తెలియజేశారు. దీంట్లో మనం తెలుసుకున్న విషయాలు, అమ్మ ఎలా ఎవరి దగ్గర ఉంటుంది ప్రసన్నంగా అంటే, మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ, శుభ్రత, సదాచారం ఉన్న వారి ఇళ్లల్లో అమ్మ నివాసం చేస్తుంది అని మనం చక్కగా తెలుసుకున్నాం. లక్ష్మీమాతకు ప్రణామాలు సమర్పించుకుంటూ శుభం పలుకుదాం.